ఐ బిలీవ్ ఇన్ ఆల్ ద రిలీజన్స్. వాళ్ళు ఏమంటే ఏంటి, వాళ్ళు కూడా ఒక సుప్రీం పవర్ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. నమ్మకపోయినా నాకేం ప్రాబ్లం. యు ఆర్ ఎన్ ఎథిస్ట్, ఫైన్, ఐ డోంట్ మైండ్. అన్లెస్ యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ మై బిలీఫ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ యూ. ఐ హ్యావ్ నో హేట్ టువర్డ్స్ యూ. నన్ను వచ్చి నువ్వు గుడికి వెళ్ళొద్దు అంటే నేను విన్నాను. అది నా ఇంట్రెస్ట్. నాకు గుడిలో చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుండొచ్చు, వాళ్ళకి మస్జిద్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుండొచ్చు. అది వాళ్ళ ఇష్టం. కొంతమందికి చర్చ్లో అనిపిస్తుండొచ్చు. హౌ కెన్ వి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిఫైనింగ్ ఎనీవన్ బై రిలీజన్. మనమేమన్నా ముందే మన ఇంట్లో పుట్టామబ్బా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీరు వెళ్ళి ముస్లిం ఇంట్లో పుట్టుంటే మీరు ఇవన్నీ మాట్లాడతారా? రిలీజన్ గురించి మాట్లాడలేరు. వాళ్ళు ఆ ఇంట్లో పుట్టారు, అది వాళ్ళ తప్పు కాదు కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. ఐ జస్ట్ బిలీవ్, నేను మళ్ళీ దేవుడిని నమ్ముతాను. నన్నైతే స్టార్టింగ్లో సీత అని పేరు పెట్టుకొని నేను 7 Hours చేసిన కంటెంట్ గురించి నేను ముస్లిం అన్న, క్రిస్టియన్ అన్న అన్నారు. ఒక డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ చేసినందుకు నన్ను దే కాల్డ్ మీ మేబీ యాంటీ హిందూ అని చెప్పి. ఐఎమ్ లైక్, డూడ్, నేను బిలీవ్ చేసే గాడ్ని మేబీ మీరు బిలీవ్ చెయ్యరేమో, జస్ట్ మీరు మాట్లాడుతున్నారేమో. బట్ ఐ డోంట్ నో దిస్. స్టార్టింగ్ 7 Hours ఉన్నప్పుడు పెద్ద లైవ్ అయింది కదా. సారీ ఇఫ్ ఐ కెన్ టెల్ ద ఛానల్ నేమ్. టీవీ5 ఆఫీస్లో లైవ్ అయింది కదా, పెద్ద లైవ్. అది అప్పుడే తెలిసింది మా ఇంట్లో నేను యాక్టింగ్ చేస్తున్నాను.